శ్రీనివాస్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం మున్సిపాలిటీకి సంబంధించి ప్రధానంగా దుర్వాసన వస్తున్నటువంటి పరిస్థితి. చెత్తను సేకరించి డంపింగ్ యార్డులో వేస్తున్నప్పుడు కూడా చెత్త బండ్లు పెట్టడం ద్వారా అక్కడ దుర్గంధభరితంగా ఉంటుందంటూ కూడా ప్రజలు అక్కడ అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి వాహనాలు కనిపిస్తుంది. సో వేరే చోటకు మార్చాలని కూడా వారు వినిపిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ చేశారు శ్రీనివాసరావు. ఎస్ శ్రీనివాసరావు చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి 36 వార్డులు, ఈ యొక్క 36 వార్డుల్లో 42 4 వీలర్స్ చెత్త సేకరించేటువంటి వాహనాలు ఉన్నాయి, 6 ట్రాక్టర్లు ఉన్నాయి. ఈ యొక్క ట్రాక్టర్లు కానివ్వండి, 4 వీలర్స్ కానివ్వండి, చెత్త సేకరించిన తర్వాత వాహనాలు వచ్చేసి ఈ యొక్క మున్సిపాలిటీ కార్యాలయం ప్రధాన గేటు సమీపంలోనే పక్కనున్నటువంటి ఖాళీ స్థలంలో ఈ యొక్క నిలుపుదల చేయడం వల్ల ఈ యొక్క ఆఫీసుకు వచ్చేటువంటి మున్సిపల్ కార్యాలయానికి వచ్చేటువంటి ఆ యొక్క ప్రజలు, స్థానిక ప్రజలు వివిధ పనుల నిమిత్తం వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ వాహనాలు ఈ యొక్క మురుగును తరలించి ఆ యొక్క చెత్తను డంపింగ్ చేసేటువంటి కేంద్రానికి తరలించిన తర్వాత అక్కడ అన్లోడ్ చేసినటువంటి తర్వాత సమయం అయిపోయిన తర్వాత 12 గంటలకి ఆ యొక్క వాహనాలు తీసుకొచ్చేసి ప్రధాన మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్నటువంటి ఆ యొక్క ప్రధాన రహదారి పక్కనే నిలుపుదల చేయడం వల్ల వాటి నుంచి వచ్చేటువంటి దుర్గంధాన్ని తట్టుకోలేక ముక్కుపుటలు అదిరిపోయేటువంటి ఈ యొక్క దుర్గంధానికి ఊపిరి పిక్క పట్టుకొని ఈ యొక్క కార్యాలయానికి వెళ్ళవలసినటువంటి దౌర్భాగ్య స్థితి ఏర్పడింది. ఇలా చూసుకున్నట్టయితే దాదాపు ఈ యొక్క 42 4 వీలర్లు ఉన్నాయి. 36 వార్డుల నుంచి సేకరించేటువంటి చెత్త వాహనాలు ఇక్కడే నిలుపుదల చేయడం వల్ల ఈ యొక్క ప్రజలు తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క మున్సిపల్ కార్యాలయం వెనకాల ఉన్నటువంటి స్థలం ఏదైతే ఉందో ఈ యొక్క స్థలంలో లక్షల రూపాయలతోటి ఈ వాహనాలు పార్కింగ్ చేసుకునేందుకు ఏర్పాటు చేసినటువంటి షెడ్ లో పెట్టకుండా ఈ యొక్క వాహన డ్రైవర్లు నిర్లక్ష్యం వహిస్తూ అధికారులు కనిపించినా కూడా తమకేమీ పట్టనట్టుగా వదిలేస్తూ ఈ యొక్క వాహనాలను ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ స్థలంలో నిలుపుదల చేయడం వల్ల ప్రజలు ఈ యొక్క కార్యాలయానికి వచ్చేటువంటి ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. జబ్బులు కూడా వ్యాపించేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ అధికారులకి కనిపించినా కూడా ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని చెప్పేసి ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది రాజశేఖర్. ఎస్ ఈ నేపథ్యంలో శ్రీనివాసరావు అంటే ప్రధానంగా చూసుకుంటే ప్రజలు తిరస్కరించారు, దాన్ని అడ్డుకున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో మున్సిపల్ అధికారులు ప్లేస్ మార్చే అవకాశం కనిపిస్తుందో, వారికి వివరణ ఏమైనా ఇచ్చినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? ఖచ్చితంగా మీ మాటను మన్నించి మేము మారుస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉన్నాయా? ప్రజలు అంటే అధికారులను ప్రశ్నించినప్పటికీ కూడా వారు స్పందించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు అధికారులు. ఈ యొక్క పరిస్థితిని గమనించైనా ఇకనైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించి వారికి తగినటువంటి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో స్పందించారా లేదా అనేది కూడా ప్రశ్నార్థకంగా నిలబడుతుంది రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాసరావు.